భద్రాచలం దగ్గర గోదావరి కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నిన్న గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలంలో ఆందోళనకరమైన పరిస్థితి కనిపించింది. కుకునూరు భద్రాచలం ప్రధాన రహదారి పూర్తిగా నీట మునిగింది. ఇక గోదావరి నీటి మట్టం 55 అడుగులకు చేరితే నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, సారపాక, మోతేతో పాటుగా భద్రాచలం నుంచి నెల్లిపాక వరకు రహదారులన్నీ మునిగిపోతాయి. ఇంకొక వైపు వరద నీరు 55 నుంచి 60 అడుగులకు చేరుకుంటే బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల మండలాల్లో పెద్ద ఎత్తున గ్రామాలన్నీ నీట మునిగే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ తో భద్రాచలం నుంచి మా ప్రతినిధి నారాయణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నారాయణ, నిన్నటితో పోలిస్తే ఇవాళ అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందని చెప్పుకోవచ్చు? ముఖ్యంగా అధికారులకు వాతావరణ శాఖ నుంచి ఎటువంటి అలర్ట్స్ వస్తున్నాయి? రానున్న 2-3 రోజులు ఎలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది? భద్రాచలంలో కాస్త ఈరోజు గోదావరి ఉదయం నుంచి కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. నిన్న గోదావరి వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా కూడా పలు కాలనీలు ముంచెత్తింది. వీళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు బిక్కుబిక్కుమనుకుంటూ తలదాచుకుంటున్నారు. నిన్నటి నుంచి కూడా మనం ఇప్పుడు పునరావాస కేంద్రాలు చూడవచ్చు. వీళ్ళందరూ చిన్నపిల్లలు, చంటి పిల్లలు వేసుకొని మహిళలు ఇక్కడ రాత్రి తలదాచుకున్నారు. అయితే ఇప్పుడు అధికారులు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గోదావరి వరద తగ్గుతుంది, పెరుగుతుంది గత వారం రోజుల నుంచి. కానీ ఎప్పుడు వరద పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో, పరివాహక ప్రాంతంలో కానీ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిస్తే మళ్ళీ అకస్మాత్తుగా వరద పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడే పెరుగుతుంది, తగ్గుతుందని చెప్పలేమనేది అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలనేది లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా రావడంతో ఏఎంసీ కాలనీ, కొత్త కాలనీ, అశోక్ నగర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ పునరావాస కేంద్రంలోనే ఏమండి ఇప్పుడు నిన్న వరద ఎప్పుడు వచ్చింది? మీకు ఏమన్నా వరద హెచ్చరికలు చేశారు? లేదండి, నిన్న ఉదయం అంతా కూడా వరద హడావిడి ఏమీ లేదు. ఒక్కసారిగా 10 గంటల ప్రాంతంలో సూయిజ్ లీక్ అవడంతో కాలనీలోకి వరద నీరు వచ్చేసింది. సామాన్లు సర్దుకునే అవకాశం కూడా లేకుండా నీరు చేరడంతో చాలామంది సామాన్లు అటకల మీద, సన్సైడ్ల మీద వదిలేసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కట్టుబట్టలతో కూడా కొంతమంది ఈ ప్రాంతానికి చేరారు, పునరావాస కేంద్రానికి. ఎటువంటి హెచ్చరికలు కూడా అధికారుల నుంచి రాకపోవడం వల్లనే ఇది జరిగింది. ఇంకొకటి ఏంటంటే, సూయిజ్ లీక్ అయింది, వరద వచ్చింది అని చెప్తున్నారు. 4-5 రోజుల క్రితమే 52 అడుగులు వచ్చినప్పుడు ఎటువంటి వరద రాలేదు. అందువల్ల మేమందరం చాలా ధైర్యంగా ఉన్నాం. సామాన్లు సర్దుకోవాలా వద్దా అనేది ఒకటి, అధికారుల నుంచి హెచ్చరికలు రాకపోవడం. 2 రోజుల క్రితమే ఎటువంటి నీరు కూడా కాలనీలోకి రాకపోవడంతో ధైర్యంగా ఉన్నాము. కానీ ఒక్కసారిగా నీరు వచ్చేసి ఇళ్లల్లో చేరిపోయేసరికి జనాలందరూ కూడా భయాందోళనతో ఆ నీటిలో. మీరు ఏ కాలనీ అండి? మీరు ఎప్పుడు వచ్చారు ఈ పునరావాస కేంద్రం? మేము నిన్న పొద్దున్న వచ్చామండి. మాది ఏఎంసీ కాలనీ. నా పేరు దేవి అండి. మేము పొద్దున్న 8 గంటలకు వచ్చామండి. మాకు కూడా సడన్గా వచ్చేసాయండి నీళ్ళు. ఇంతకుముందు రావులే, మాకు కరకట్ట మోటార్లు పెట్టి తోడిచ్చారు, తగ్గిపోతుంది అనే ధైర్యంతో మేము ఉన్నామండి. ఆ తర్వాత సడన్గా రావటంలో మేము కూడా వచ్చేసామండి. ఇంకా పెరుగుతుంది కానీ తగ్గలేదండి. ఇప్పటికి 20 సంవత్సరాలు బట్టి కూడా మేము ప్రతి సంవత్సరం ఇట్లా పునరావాస కేంద్రానికి రావటం, ఒక 5-6 రోజులు ఉండటం, వెళ్ళటం సరిపోతున్నాం. కానీ మాకు ఏ ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకొని కరకట్ట కట్టడం కానీ, మోటార్లు పెట్టి నీళ్ళు తోడియటం కానీ ఏం చేయట్లేదండి. చేస్తే మేము ఇక్కడ దాకా రాలేము, అక్కడే ఉండేటోళ్ళం. మా ఇళ్ళలో మేమే ఉండేవాళ్ళం అండి. ఇక నిన్న కూడా అట్లనే వచ్చినాయండి. మేము ఇప్పుడు చాలా నష్టం కోల్పోయినామండి. ఉన్నట్టుండి సడన్గా ఇళ్ళకి నీళ్ళు రావటంలో వస్తువులు ఏం తీసుకోలేదు. కొన్ని సామాన్లన్నీ పాడైపోయినాయి. అవన్నీ మేము సర్దుకోవాలంటే మాకు చాలా టైం పట్టిద్ది. మేమందరం కూడా కూలి చేసుకునే వాళ్ళం, చేతి పని చేసుకునేటోళ్ళం. ఉద్యోగస్తులు ఎవ్వరం లేవండి. ఎటువైపు నుంచి వచ్చిందండి వరద? నిన్న మోటార్లు పెట్టే అన్నారు, మొన్నటి వరకు రాలేదు. మీ కాలనీలోకి ఎటువైపు నుంచి వచ్చింది? మొన్నటి వరకు కాలువలో ఉన్నాయండి, వెనక ఉండేటివి. కనీసం ఇళ్ళ ముందుకు వచ్చినా కానీ ఏ అధికారులు వచ్చి మమ్మల్ని అడగలేదండి. రావనుకొని అలాగే ఉన్నాం మేము. కానీ సడన్గా శనివారం నైటు ఇళ్ళల్లోకి వచ్చేసాయండి మొత్తం. తెల్లారి మేమే అధికారులను ఎత్తుకొని, మా వాళ్ళని ఎత్తుకొని మేమే వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మేమని. అయినా కానీ ఎవరు రాలేదండి. ఇది ముంపు కాలనీల వాళ్ళు వీళ్ళంతా కూడా బిక్కుబిక్కుమనుకుంటూ ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు వరద పెరుగుతుందో, ఎప్పుడు తమ కాలనీలు మునిగిపోతాయని ఆందోళన చెందినట్లుగానే వీళ్ళది నిన్న అకస్మాత్తుగా ఒక్కసారి వరద వచ్చి ఏఎంసీ కాలనీ, ఇటు కొత్త కాలనీ, అశోక్ నగర్, కరకట్ట పక్కన ఉన్నటువంటి కాలనీలు ఒక్కసారిగా కూడా వరద ముంచెత్తింది. ఇప్పటికీ కూడా జల దిగ్బంధంలోనే, వరద ముంపులోనే ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి వీళ్ళందరూ కూడా మనం చూడవచ్చు, ఇక్కడ మహిళలు, చంటి పిల్లలతో పునరావాస కేంద్రంలోనే గడుపుతున్నారు. ఇప్పటికిప్పుడు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇది 20 సంవత్సరాలుగా వీళ్ళు ప్రతి ఏడాది వరదలకి రావటం, నష్టపోవటం, ఈ విధంగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవటం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. శాశ్వత పరిష్కారం చూపించాలని వీళ్ళు అధికారులని కోరుకుంటున్నారు.